హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. డిఎస్సిలో 18 ప్రశ్నలు పునరావృతం. జూలై 19, 23 తేదీల్లో ఎస్జిటి సాంఘిక శాస్త్రం ప్రశ్నలన్నీ ఒకటే. అభ్యర్థులకు నష్టం ఉండదంటున్న విద్యాశాఖ. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల నిర్వహించిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షలో ఒక విడతలో వచ్చిన 18 సాంఘిక శాస్త్రం ప్రశ్నలు మరో రోజు పునరావృతమయ్యాయి. ఈ మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మాధ్యమం పోస్టుల కోసం జరిగిన పరీక్షలో 2 రోజులు అక్షరం మారకుండా ఒకే ప్రశ్నలు రావడం చర్చనీయాంశంగా మారింది. పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగు చూసింది. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 10న ప్రాథమిక కీ విడుదల చేశారు. వాటిపై 20వ తేదీ వరకు అభ్యంతరాలు తెలపవచ్చని సూచించారు. రోజు ఉదయం, మధ్యాహ్నం 2 విడతల్లో పరీక్షలు జరిపారు. మొత్తం 160 ప్రశ్నలు కాగా ఒక్కో దానికి 6 మార్కు ఇస్తారు. సాంఘిక శాస్త్రం నుంచి 18 ప్రశ్నలు ఇచ్చారు. జూలై 19వ తేదీ ఉదయం, 23వ తేదీ మధ్యాహ్నం పరీక్షలో వచ్చిన సాంఘిక శాస్త్రం ప్రశ్నలు పునరావృతం అయ్యాయి. ఒక్క ప్రశ్న తేడా లేకుండా రావడం గమనార్హం. జూలై 19వ తేదీ ఉదయం నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, ములుగు జిల్లాల అభ్యర్థులకు, 23వ తేదీ మధ్యాహ్నం కొత్తగూడెం, హనుమకొండ, గద్వాల్, కరీంనగర్, నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాల వారికి పరీక్షలు జరిగాయి. మరికొన్ని రకాల తప్పులు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. జూలై 30వ తేదీ ఉదయం పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ పరీక్షలో క్రింది వాటిలో ఏది సరైంది అని ఆంగ్లంలో ప్రశ్నను అడగగా, తెలుగు అనువాదంలో మాత్రం ఏది సరైంది కాదు అని అడిగారు. 6 ప్రశ్నలు అదే విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల వారికి ఆ రోజు పరీక్ష జరిగింది. 18 ప్రశ్నల పునరావర్తన విషయం మా దృష్టికి వచ్చింది. అయితే ఒక జిల్లాలో రాసిన వారు మరో జిల్లాలో పరీక్ష రాయరు. దానికి తోడు ఆన్లైన్ పరీక్షలు అయినందున ప్రశ్నపత్రంలో ఏ ప్రశ్నలు వచ్చాయో ఇతరులకు తెలిసే అవకాశం లేనందున లీకేజ్ అయినట్టు కాదు. అందువల్ల అభ్యర్థులకు ఎటువంటి నష్టం ఉండదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ప్రశ్న పునరావృతం ఎలా జరిగిందో విచారణ జరుపుతాం. త్వరలో గురుకుల పీఈటీ ఫలితాలు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోని కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. దీర్ఘకాలంగా న్యాయ వివాదాలతో పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ముఖ్యంగా సంక్షేమ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టుల ఫలితాలను కమిషన్ ప్రకటించనుంది. 2017లో వెల్లడైన ఈ నోటిఫికేషన్కు రాత పరీక్షలు పూర్తయిన విద్యార్హతలు వివిధ సాంకేతిక కారణాలతో న్యాయ వివాదాలు తలెత్తాయి. వాటన్నింటినీ పరిష్కరించి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెలువరించింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ముందు అభ్యర్థుల నుంచి సొసైటీల వారీగా ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు తీసుకుంది. వాటి ప్రకారం తుది నియామకాలు చేయనుంది. గిరిజన గురుకుల సొసైటీలు 83, ఎస్సీ గురుకులాల్లో 182, బీసీ గురుకులాల్లో 135, మైనార్టీ గురుకులాల్లో 194, సాధారణ గురుకులాల్లో 22 పోస్టులు ఉన్నాయి. గురుకుల సొసైటీ నియామకాల్లో జరిగిన పొరపాట్లు టీజీపీఎస్సీ నోటిఫికేషన్లో తలెత్తకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. తొలుత ప్రభుత్వ విభాగాల్లోని 1540 ఏఈ పోస్టుల నియామకం పూర్తి చేసింది. తరువాత 247 పాలిటెక్నిక్ లెక్చరర్ జనరల్ ర్యాంక్ జాబితాను వెల్లడించింది. అక్టోబర్లో ఈ పోస్టులకు అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలన చేయనుంది. ఈ నియామకాలు పూర్తయిన తర్వాతే 837 ఏఈ పోస్టులకు ఫలితాలు వెల్లడించనుంది. తద్వారా బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా జాగ్రత్త పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.